49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. అందరికీ ప్రిన్స్ యావర్ తెలిస్తే తను ఒక హైదరాబాద్ మోడల్. అంతకుముందు చిన్న చిన్న సీరియల్స్లలో విలన్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ కొన్ని చేశాడు. తర్వాత బిగ్ బాస్లో తనకి ఛాన్స్ వచ్చింది. స్లోగా డెవలప్ అయ్యాడు. చిన్న చిన్న టీవీ షోలు చేసుకుంటూ ఏదో రకంగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయితే ఇట్లా ఎవరైనా సరే సడన్గా సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన వాళ్ళు, కొంచెం డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, లైక్ ఎంతో కొంత చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు మంచి లాభాలు వస్తాయి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సెటిల్ అవుతారనే సలహాలు ఇస్తారు. ఇట్లాంటి పాపం మంచి చెప్తున్నారేమో అనుకొని మనం మాటలు నమ్మి దేనిలో ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత అసలు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసామో, దేంట్లో ఇన్వెస్ట్ చేసామో, ఎందుకు ఇన్వెస్ట్ చేసామో కూడా తెలియదు. అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది ఉండదు. సరే, మళ్ళీ కాల్ చేస్తే ఏం మాట్లాడుతున్నాం, మేము ఎవరో తెలుసా అంటారు. సరే, వాట్ ఎవర్. ఇట్లాంటి బెదిరింపులకి చాలామంది చాలా రకాలుగా ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పాలంటే ఇప్పుడు ప్రిన్స్ యావర్కి ఏదో జరిగింది కాబట్టి, ఇతను ఒక సెలబ్రిటీ కాబట్టి, 10 మందికి తెలిసిన ఆయన కాబట్టి, ఇతనికి మద్దతుదారులు ఉన్నారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. తను ధైర్యంగా చెప్పగలిగాడు, అతని ఫోన్ నెంబర్ కూడా వేయగలిగాడు. బట్ నౌ వాట్ హ్యాపెన్, చాలామందికి ఇలాంటివి అవుతూ ఉంటాయి తెలుసా. మీకు తెలుసు, కోర్టులలో చెక్ బౌన్స్ కేసులు చాలా ఉంటాయి. అవి ఎలా అవుతాయంటే, ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకున్నప్పుడు ఏంటంటే షూరిటీ కింద బ్లాంక్ చెక్ తీసుకుంటారు వాళ్ళు కూడా. అది 50,000 లక్ష రూపాయలు ఉంటుంది మహా అయితే, లేకపోతే ఎక్కువైతే ఇవ్వరు, మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అని. ప్రామిసరీ నోట్లు అవన్నీ రాయించుకుంటారు, ఇంకేవేవో ఉంటాయి అవి కూడా రాయించుకుంటారు. ఇక అసలు విషయానికి వెళ్తే, మళ్ళీ ఇతను ఆ డబ్బు కట్టకపోతే వాళ్ళు చెక్ బౌన్స్ చేస్తారు. చెక్ బౌన్స్ ఎలా చేస్తారో తెలుసా, ఈ లక్షకి 12 లక్షలు, 20 లక్షలు, 15 లక్షలు వేసి చెక్ బౌన్స్ చేస్తారు. ఆ బౌన్స్ చేసిన కేసు కోర్టుకి వెళ్ళొద్ది. కోర్టులో పాపం వీళ్ళు ఎన్నాళ్ళు కొట్లాడినా చెక్ ఒక్కసారి ఇచ్చాము అంటే చాలా ఇది. కోర్టు ఎందుకో చెక్ బౌన్స్ కేసులో చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. ఇచ్చినోడికే శిక్ష పడుతుంది. వీళ్ళు అలా నలిగిపోతూ ఇప్పుడు ఆ 15 లక్షలు 20 లక్షలు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ అప్పర్ కోర్టుకి వెళ్తున్నారు. అప్పర్ కోర్టులో కూడా మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, మినిమం 20% ఆఫ్ ద శిక్ష అమౌంట్ కడితే తప్ప నీ కేసుని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళరు. అది కట్టినా కూడా నీ కేసు ముందుకు వెళ్ళొద్దో లేదో తెలియదు, ఖచ్చితంగా అవతల వ్యక్తికి మన డబ్బులు ఇవ్వాల్సిందే అన్నట్టు తీర్పు వస్తుంది. అట్లాంటి టైంలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏం చేయాలో తెలియక అయితే జైల్లో మగ్గుతున్నారు, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఒకటి జరిగింది కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి చెప్పగలిగాడు. చాలామంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, జైళ్ళల్లో మగ్గే వాళ్ళు ఉంటారు, బయటికి చెప్పుకోలేని పరిస్థితులు. నేను చెక్ బౌన్స్ గురించి మాట్లాడట్లా, ఇంకేమేమో ఉంటాయి. అక్కడ ఇన్వెస్ట్ పోనీ ఉద్యోగాలు ఇప్పిస్తా అంటారు. ఇంత కట్టండి మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, గవర్నమెంట్ది, తర్వాత పర్మనెంట్ అయిపోతుంది, లేకపోతే ఇంకేదో ఫేక్ సర్టిఫికేట్లు మేమే పెడతాం, అన్నీ మేమే చూసుకుంటాం, నీకేం టెన్షన్ లేదని చెప్పి 10 లక్షలు 15 లక్షలు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ అడ్రస్ ఉండరు. వీళ్ళేమో అప్పో సొప్పో తెచ్చి కడతారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ పడతా ఉంటుంది, వీళ్ళు ఇటు సమాధానం చెప్పుకోవాలి, అదేం ఉండదు. అవతల మనిషి ఏంటంటే బెదిరిస్తూ ఉంటాడు అనమాట, నీకేంటో తెలుసా, నీ సంగతి చెప్తా, అది ఇదని. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటే పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని మరీ కోర్టులలో కొట్లాడి కూడా గెలుస్తూ ఉంటారు. అది చెప్పలేము ఎవరికి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో. కానీ ఒకటి మాత్రం చేయండి, ఇప్పుడు ప్రిన్స్ యావర్ చేసిన లాగా ఎవరైనా సరే నిజంగా నష్టపోతున్నారు, పలానా వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, వాళ్ళ వల్ల మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారని మీకు అనిపిస్తే, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మీ సోషల్ మీడియాలో వేయండి. అందరూ షేర్లు కొడతారు వాట్సాప్లో, అక్కడ ఇక్కడ. వాళ్ళకు కూడా తెలుసు, ఓహో పాప ఇలా మోసపోయాడా ఏంటో అని చెప్పేసి. మంచి అడ్వకేట్ని పెట్టి లీగల్గా పోరాడండి. లేదు అంటే కనీసం ఇలాగైనా చేయండి. సిగ్గొచ్చో లేకపోతే ఇంకేమన్నా తెలుసో వాళ్ళు దిగి రావడం ఉంటుంది, మిమ్మల్ని బెదిరించారు. బట్ ఇందులో కొంచెం లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఎరా నా ఫోటోనే బహిరంగంగా వేస్తావా అని చెప్పి వాడి ఇంటి మీదకి దాడికి కూడా రావచ్చు, మనుషుల్ని పంపి గొడవలు చేయొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు. డబ్బు విషయంలోనే ప్రతి ఒక్కరికి గొడవలు అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. అది అప్పే కానివ్వు, ఇన్వెస్ట్మెంట్లే కానివ్వు, ఏదో పెట్టిస్తా ఉన్న బిజినెస్లే కానివ్వు, ఇంకో రకమైన మోసమే కానివ్వు. ఇట్లాంటివన్నీ ఆర్థికంగా చాలామంది మోసపోతున్నారు, లక్షల్లో మోసపోతున్నారు. చిట్టి రూపంలో వేసినా కూడా వాళ్ళు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం బోల్డ్ చూసాం. ఫస్ట్ ఎవరికైనా డబ్బు ఇస్తున్నారంటే అప్రమత్తంగా ఉండండి. మీ దగ్గర బాగా ఎక్కువ అయ్యి మీరేమీ చెయ్యట్లా, బ్యాంకులోకి వెళ్తే వడ్డీ తక్కువ అని చెప్పేసి మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇన్వెస్ట్ చేయాలంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలో చాలామందికి తెలియదు. సడన్గా రిటైర్ అవుతారు, సడన్గా ఏదో డబ్బులు ఎక్కడి నుంచో వస్తాయి.
దాన్ని పర్టికులర్గా అంటే ఇంట్లో పెట్టుకుంటే మనకి బాధ, అప్పుడో నోటు తీస్తే తరిగిపోతూ ఉంటుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆశ ఉంటుంది, తాపత్రయం ఉంటుంది. కాకపోతే నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటున్నావు అనేది మీకు ముఖ్యం. మీరు ఏం చేస్తారు అంటే మీకు తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళని, స్నేహితుల్ని నమ్మి వాళ్ళకి చెప్పుకుంటారు, అరే ఇలా డబ్బు వచ్చింది ఏం చేస్తే బాగుంటుంది అని. వాడేమన్నా మంచి సలహా ఇస్తాడంటే లేదు, వాడికి వక్ర ఆలోచనలు వస్తాయి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు రా, అక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో, నిన్ను అక్కడ తీసుకెళ్తారు, వాళ్ళ కమిషన్లు పంచుకుంటారు, నీకు డబ్బులు రావు, ఆర్థికంగా కుంగిపోతావు, మానసికంగా కుంగిపోతావు, ఏదో అయిపోయింది అనుకుంటావు, జీవితాన్ని కూడా ముగించుకోవాలి అనుకుంటావు. ఇట్లాంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి. దయచేసి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అక్కడో అక్కడో ఇన్వెస్ట్ చేయడానికి వెంబర్లాడకండి. సోషల్ మీడియా ఉంది ఈ రోజుల్లో, యూట్యూబ్లు ఉన్నాయి, అన్నీ వచ్చేసాయి. ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. అడగండి దాన్ని కావాలంటే, ఏ నా దగ్గర ముబ్బడిగా డబ్బులు ఉన్నాయి, దీన్ని ఏం చేస్తే బాగుంటుందని అడగాలి, ఒక సలహా ఇస్తుంది. అట్లన్నా వెళ్ళండి కనీసం. అంతకు మించి లేదు తెలిసి తెలియని వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయడం, ఏదన్నా వ్యాపారానికి సంబంధించిన ఫ్రాంచైజీ కొనుక్కొని దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో అర్థం కాక దివాలా తీయడం, బోల్డ్ ఉంటాయి. డబ్బు వచ్చింది మనిషికి కొన్ని లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అంటే ఇంట్లో పెట్టుకుంటే భయం, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది వస్తారో రాదో అన్న ఇంకో భయం. ఇటు నష్టమే అటు నష్టమే. పద్ధతికి వెళ్ళండి. బోల్డ్ అంతమంది ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు. లేదా మనకి తెలంగాణలో టీ హబ్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి 4-5 మీటింగ్లు అటెండ్ అవుతే మీకే అర్థమైపోతుంది, ఓహో డబ్బుని ఏం చేస్తే బాగుంటుంది, క్రియేటివ్గా ఎలా ఆలోచిస్తే బాగుంటుంది, ఏమన్నా వ్యాపారం చేద్దామా, పోనీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, లేదా రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్లు అవుతాయి గవర్నమెంట్ తరఫునే, హైటెక్స్లలో అక్కడ ఇక్కడ, క్రెడాయి, ట్రేడా, ఇట్లాంటివన్నీ. అక్కడికి వెళ్ళండి. ఏ మూలకో ఎక్కడో ఏదో మంచి ఫామ్ ల్యాండో లేకపోతే ఏదో ఉంటుంది, మీ బడ్జెట్లో వచ్చేవి కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పేది మీది అందుబాటులో లేకుండా మీ బడ్జెట్లో వచ్చేవి కూడా ఏదో ఒక స్టాల్ ఉంటుంది. అది మంచిగా ఎంక్వైరీ చేసి ఆ ఊర్లో వాళ్ళని కూడా కనుక్కొని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పటికో డబ్బులు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా సరే డబ్బులు మనకు మంచిగానే వస్తాయి. కాకపోతే మనం వెళ్ళే మార్గం, ఎంచుకునే ఈ మీడియేటర్స్, ఆ సంస్థలు, ఇవన్నీ ఒకసారి చూసి పెట్టుకుంటే బెటర్. బట్ ఇప్పుడు ప్రిన్స్ యావర్కి ఏదైతే అయ్యిందో ధైర్యం చేసి అతను ముందుకైతే వచ్చి చెప్పాడు. తన వల్ల అంటే ఇప్పుడు తన వల్ల సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, నాలా మీరు మోసపోకండి, మోసపోతే ధైర్యంగా ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో బయట పెట్టండి. ఇంకా మిగతా మీకు మద్దతుదారులు ఎవరో ఒకరు ఉంటారో వాళ్ళు చూసుకుంటారు నెక్స్ట్ సిచ్యువేషన్ ఏదైనా సరే. అండ్ దగ్గరలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టండి. ఎందుకంటే అవతలోడు మీ మీద రిటర్న్ కేసు వేసాడు అనుకోండి, మీరు అప్పుడు కంప్లైంట్ ఎందుకు ఫైల్ చేయలేదు అని కూడా మళ్ళీ మీ మీదకే వస్తుంది. ఇది కూడా జాగ్రత్త పడితే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.